వెల్కమ్ టు పూరాలుకల్. 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ మేరకు అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ 3 ప్రాంతాల్లోని మొత్తం 296 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా ఓటర్లు తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఓటర్లు, ముఖ్యంగా యువత మరియు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ప్రజలను కోరారు. ఇంకోవైపు ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో రాజకీయం వేడెక్కింది. ఇక్కడ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ కూటముల మధ్య ప్రత్యక్ష పోరు సాగుతోంది. 126 నియోజకవర్గాల్లోని 31,490 కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓటింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేరళలో ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయనేది దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది. ఇక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మరియు ఎన్డీఏ కూటముల మధ్య ముక్కోనపు పోటీ నెలకొంది. సుమారు 2,71,00,000 మంది ఓటర్లు నేడు ఓటు వేయనున్నారు. నియోజకవర్గాల్లోని 30,495 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అధికారం దక్కించుకోవాలని ఎన్డీఏ మరియు డీఎంకే కూటములు సర్వశక్తులా ఒడ్డుతున్నాయి. 30 అసెంబ్లీ స్థానాలకు 1,099 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తానికి ఈ 3 ప్రాంతాల్లోని అభ్యర్థుల భవిష్యత్తు నేడు ఈవీఎంలో నిక్షిప్తం కానుంది. మరి ప్రజలు ఎవరికి పట్టం కడతారో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.